మాట్లాడండి. అవును లేండప్పా, ఏమో మాట్లాడు. ఆయన వస్తాను కాదు మేము, నువ్వు ఉండప్పా మాట్లాడు. హలో, మాది గంగినాయనపల్లి గ్రామము. ఇంకా గంగినాయనపల్లి గ్రామస్తులు అందరూ ఉన్నాము. ఇది తెలుగుదేశం వచ్చినప్పటి నుండి చెట్లు ఇసుక తోలుకుంటా ఉన్నారు. ఎవరు పచ్చికొండ కాదర్ భాష వాని కొడుకు వాళ్ళని మేము ఎవరు ఏం మాట్లాడతలేదు. మేము ఇండ్ల దగ్గర గుడికి తోలుకోండి ఇసుక దౌర్జన్యంగా వచ్చి తోలుతూ ఉంటారు. మేము పోయి అడిగితే మా పైకి దౌర్జన్యానికి వచ్చిరి. అది తోలకూడదు, మేము తోలుకోండి ఇసుక అని అనిన దానికే ఊర్లోకి రానరా మాట్లాడదాము నేను మాటకే నేను వస్తాను పదరా, మీ ఊర్లో ఎవరు ఆడవాళ్ళంతా లంగా ఎత్తి నేను చెడిచేస్తాను అంటే దౌర్జన్యానికి వస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం జరగాల, మాకు న్యాయం చేయమని కోరి ప్రార్థిస్తున్నాము. గంగినాయనపల్లి గ్రామస్తులు. మాది గంగినాయనపల్లి గ్రామము. గంగినాయనపల్లి గ్రామంలో ఈ పార్టీ వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా బైరెడుపల్లి చెరువులో ఇసుక తోలిన మేము అడ్డుకోలేదు. మా సొంత ఇండ్లు కట్టుకున్న దానికి ఇసుక తోలుకోండాము. ఆ ఇసుక తోలేసిరి ఊర్లో మారెమ్మ దేవస్థానానికి ఇసుక తోలిపించిండాము. కొత్తగా మారెమ్మ దేవస్థానం నిర్మించబడుతున్నది. ఇసుక తోలిపిస్తూ ఉంటే ఆ ఇసుక తోలుతూ ఉంటే మేము అడ్డుపోయిన దానికి తోలదండాని దానికి మా పైన దౌర్జన్యానికి వచ్చిరి. అంతేకాకుండా మళ్ళా ఊర్లోకి రండా మాట్లాడదాము ఎందుకు గలాటంటే ఊర్లోకి వస్తే మీ ఆడవాళ్ళంతా చీరలు పైకెత్తి విచ్చలవిడిగా చేస్తాము. ఈ విధంగా మాతో వాళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు కోరి ప్రార్థించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. వాళ్ళు ఎవరెవరి పేర్లు